వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ కు చుక్కలు చూపిస్తున్నారు ఏపీ పోలీసులు. పోస్టులు పెట్టిన వారు, వారి వెనుక ఉన్నవారు అందరి భర్తం కూడా పడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడానే లేకుండా పోస్టులు పెట్టిన ఎవరైనా సరే బుక్ అవుతున్నారు. సజ్జల భార్గవ్, పోసాని, ఆర్జీవి, శ్రీరెడ్డిపై ఇప్పటికే కంప్లైంట్లు వెల్లువెత్తాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ఇందులో కొందరు క్షమాపణలు చెప్పినా ఉపయోగం అయితే లేకుండా పోయింది. ఒక్క పోస్టు పెడితే అరెస్టు చేస్తారా? భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేస్తారా? ఇది సోషల్ మీడియా వారియర్స్ వెర్షన్. కానీ అవి మంచికైతే పెద్దగా అభ్యంతరం ఉండదు. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తేనే ఇదిగో ఇలా చిక్కులు తప్పవు. మొన్నటి వరకు తమకు లేరు ఎవరూ సాటి, ఏది వాగినా జనం చూస్తారు అనే ఆలోచనతో పిచ్చి రాతలు రాశారు. ఇప్పుడు వారి తలరాత మారుస్తోంది ఏపీ సర్కార్. అడ్డమైన పోస్టులతో తిక్కతిక్క రాతలు రాసిన వారి లిస్టు బయటకు తీస్తోంది ఏపీ సర్కార్. దీంతో సోషల్ మీడియా వారియర్లు రాష్ట్ర సరిహద్దులు దాటి తలదాచుకుంటున్నారు. అయినా సరే పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. తప్పు చేయనేలా, ఇప్పుడు క్షమాపణలు చెప్పనేలా అన్నట్లుగా సీన్ మారింది. తెలుసో తెలియకో చేశాం, మమ్మల్ని వదిలేయండి మహాప్రభో అని చాలా మంది వేడుకుంటున్న పరిస్థితి. మరి ఇదే బుద్ధి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినప్పుడు ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ జర్నలిస్టు విజయబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపరిచేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించొచ్చని వెల్లడించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్ట నిబంధనలకు అనుగుణంగా పోస్టులు పెడుతుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో మరో కొత్త విషయం కూడా బయటపడింది. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి ప్రభుత్వం నుంచి జీతాలందాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధుల్ని వైసీపీ సానుభూతి పరులకిచ్చారు. ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటానికి పెట్టిందే ఏపీ డిజిటల్ కార్పొరేషన్. కానీ ఈ సంస్థ ద్వారా ఒక్కొక్కరికి ₹1000 జీతాలిచ్చి మరీ తమ ప్రత్యర్థులను తిట్టించారు. ఈ వ్యవహారమంతా సజ్జల భార్గవ్ రెడ్డి బ్యాచే చేసిందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇంతటి దారుణం ఎక్కడైనా ఉంటుందా అని మండిపడ్డారు. ప్రభుత్వం జీతాలిచ్చి ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా ప్రత్యర్థి పార్టీని, ఆ నాయకుల్ని వ్యక్తిగత హననం చేసి సోషల్ మీడియాలో, ఒక యూట్యూబ్లో, ఒక ఎక్స్లో, ఒక ఫేస్ టైంలో, ఫేస్బుక్లో, అంటే ఇన్ని రకాలుగా దుర్మార్గంగా మీరు నీచంగా, క్రూరంగా మార్పింగ్ చేసి ఆ మహిళల ఫోటో తల వాళ్ళది పెట్టి, బాడీ వేరే వాళ్ళది పెట్టి, ఇంత నీచంగా మీరు పాల్పడేదానికి గవర్నమెంట్ జీతాలు ఇచ్చే ప్రొవిజన్ ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో ఉందా? ఉంటే ఏ ఆర్టికల్ కింద ఉంది? ఓవరాల్ గా కూటమి నేతలు వారి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వారెవ్వరిని వదిలిపెట్టడం లేదు ప్రభుత్వం. ఆ సిగ్నల్ ఆల్రెడీ పంపించేసింది. ఇటు ప్రతిపక్షం మీరేమైనా తక్కువ, మీరు కూడా మాపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారంటూ కౌంటర్ ఇస్తోంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా పాలిటిక్స్ ను పాలిటిక్స్ లాగే చూడాలి. విమర్శలు కూడా అలాగే ఉండాలి తప్పితే ఆడవాళ్లపై, కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టకుండా పార్టీలే లక్ష్మణ రేఖ గీసుకోవాలి. లేదంటే ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుంది. మరి ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో సోషల్ మీడియాలో లిమిట్స్ క్రియేట్ అవుతాయో లేదో చూద్దాం.